హలో ఆల్. సో ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నేను పోస్ట్ చేసే 100th వీడియో కనుక నేను నా లక్కీ నెంబర్ 9 కనుక మంచి లైఫ్ చేంజింగ్ టిప్స్ అయితే ఒక 9 షేర్ చేయాలనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ టిప్స్ అయితే అందరికీ తెలుసు, బట్ అందరూ నెగ్లెక్ట్ చేసేస్తారు. ఖచ్చితంగా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి టిప్స్ని అండ్ ఆల్సో నా పేజ్ని. సో ఫస్ట్ టిప్ వచ్చేసి వాటర్ ఇంటేక్. రోజుకి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగడం వెరీ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్స్, బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఆల్ బాడీ ఫంక్షన్స్. సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినడం, ఫైబర్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఇంకా మంచి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్, లీఫీ వెజిటేబుల్స్, సీడ్స్ అండ్ నట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది సెకండ్ టిప్. అంటే బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఫుడ్ తిన్నాం. జంక్ని ఆల్మోస్ట్ కట్ చేయండి. మీకు బాగా క్రేవింగ్ అంటే ఇప్పుడు మంత్కి ఒక రోజు అలా చీట్ డే అయితే పెట్టుకోండి. సో ఇది సెకండ్ టిప్. థర్డ్ వచ్చేసి గుడ్ స్లీప్ అనమాట. ఒక మనిషికి రోజుకి ఒక 7 to 8 hours ఆఫ్ గుడ్ సౌండ్ స్లీప్ అయితే ఉండాలి. అది మన మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి కూడా వెరీ ఇంపార్టెంట్. సో అదే నా థర్డ్ టిప్. వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా ఉన్న ప్రాబ్లమ్ స్ట్రెస్. సో దీని నుంచి బయటపడడానికి ఇంకొకటి ఏదైనా సరే ఖచ్చితంగా చేయండి. అంటే లైక్ గార్డెనింగ్, సింగింగ్, డాన్సింగ్. సో అలా మీకు నచ్చిన హ్యాబిట్ ఏదైనా తీసుకుని దాని నుంచి డివియేట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. దీని గురించి ఎక్కువ ఆలోచించండి. సో ఫిఫ్త్ది వచ్చేసి మనం బద్ధకంగా వదిలేస్తున్నాం, కానీ రోజు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఐదర్ మీరు జిమ్కి వెళ్తారా, నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా, యోగా చేస్తారా, అది మీ విష్. బట్ ఖచ్చితంగా బాడీకి ఒక యాక్టివిటీ, అంటే రోజు మనం ఇంట్లో చేసే పనులు కాకుండా ఖచ్చితంగా ఒక యాక్టివిటీ అయితే ఉండాలి. సో అది కూడా అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్కిన్ కేర్ రొటీన్ సెట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, మాయిశ్చరైజ్ చేయడం, సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే. సో ఖచ్చితంగా న్యాచురల్ రెమెడీస్తో అయితే ట్రై చేయండి. స్కిన్కి ఫాలో అయితే సరిపోతుందా, హెయిర్కి కూడా ఫాలో అవ్వాలి కదా. సో ఆయిలింగ్, ఈ కండిషనింగ్, షాంపూయింగ్ వీటన్నిటికీ కూడా ఒక రొటీన్ అయితే సెట్ చేసుకోండి. బికాస్ స్కిన్ అండ్ హెయిర్కి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఈ ఎక్స్టర్నల్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్లీన్లీనెస్ అండ్ హైజీన్. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ క్లీన్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అందరూ నేర్చుకోవాలి, పర్టికులర్గా ఈ జనరేషన్ వాళ్ళు. లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి క్విట్ చేసి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ అయినా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఒక హెల్తీ లైఫ్లోకి అయితే మీరు ఎంటర్ అయిపోతారు. సో ఖచ్చితంగా ఫాలో అయ్యడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ఇన్ మెనీ వేస్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో. Bye.